అమ్మా రామ్మా. వినగా వినగా నీ అల్లరితో మురిసాగా వడివడిగా ఉడికే రావమ్మా. కడుపున నలుసుగా పడగానే అమ్మను పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా. అనగానగా ఇది నీ కథగా పున్నాగా ఎప్పుడా చూస్తానని ఉందే. వినగా వినగా నీ అల్లరులే మురిసేలా కొడితే చెప్పాలని ఉందే. అరే భలే ఉందమ్మా ఇల్లు. రామా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాతోనే వస్తున్నావు కదమ్మా. నాకన్నా ముందు ఈ పాకలోకి ఎలా వచ్చావు? నువ్వు దారి వెతుక్కుంటూ వచ్చిన దానివి, నేను దారి తెలిసిందాన్ని. నలుగురికి దారి చూపించగలిగేదాన్ని. అందుకే దగ్గర దారిలో వచ్చాను. ఆ దారిలో నన్ను తీసుకురావచ్చు కదా. అసలే కాళ్ళు పీకుతున్నాయని చెప్పాను కదమ్మా. అది కాస్త అడ్డదిడ్డంగా ఉంటుంది. అందుకే కష్టం లేని దారిని నీకు చూపించాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,